పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాంగ్రెస్ లో రాజ్యసభ ఎన్నికల హీట్. ఢిల్లీలో హైకమాండ్ తో జోరుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక మరో సీటు మీద సీఎం రేవంత్ రెడ్డి పట్టుపడుతూ ఉన్నారు. వేం నరేందర్ రెడ్డికి ప్రకటించాలంటూ పట్టుపడుతూ ఉన్నట్లుగా కూడా ఇప్పుడైతే వార్త వినిపిస్తోంది. ఇక దాదాపుగా కూడా వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ఖరారైపోయినట్లే అనే సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని లైవ్లో అడిగి తెలుసుకుందాం. సతీష్, అంటే వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ఖరారైందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరికి రాజ్యసభ సీట్లు రాబోతున్నాయి తెలంగాణలో, ఏంటి డీటెయిల్స్? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాజ్యసభకు సంబంధించి 2 సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. రేపు నామినేషన్ లాస్ట్ డేట్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 2 పేర్లు ఖరారు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఢిల్లీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణమై ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఒక సీటుకు సంబంధించి ఏదైతే అభిషేక్ సింఘ్వి, సో ఈయన కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా న్యాయవాదికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చిస్తూ ఉంటారు. లీగల్గా ఏ ఇష్యూ ఉన్నా ఆయననే చూస్తూ ఉంటారు. సో మరోసారి ఆయననే కంటిన్యూ చేయాలి అని కూడా నిశ్చయమైనది. ఇప్పటికే ఆయన ఏదైతే హైదరాబాద్కు వచ్చినారో, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడే ఉన్నారు. రేపు నామినేషన్ వేసే ప్రక్రియ ఉంటుంది. దాంట్లో పాల్గొన్నట్టు దాదాపు ఆయన అభిషేక్ మను సింఘ్వి ఖరారైతే ఒక రాజ్యసభ సీటుకు మొత్తం కూడా ఖరారైపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే 2వ సీటు రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తాదా అనేపై మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సీటు ఎవరికి ఇస్తారు? సో ఇప్పటికే 16 మంది పేర్లు వినబడతా ఉన్నాయి. కీలకంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ 16 మందిలో ఎవరికి ఇవ్వనున్నారు అనేది ప్రస్తుతం ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ మరికొద్ది సేపట్లో ఆయన జూమ్ మీటింగ్లో మాట్లాడనున్నారు. ఏఐసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా మాట్లాడి ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ క్యాండిడేట్ ఎవరు, మరి రాజ్యసభ సీట్ ఎవరికి దక్కుతుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో అఫీషియల్గా నోట్ రానుంది. సో దానికంటే ముందు ముఖ్యంగా పోటీదారులు చాలా మంది పోటీదారులు ఉన్నారు. దీనికి సంబంధించి వేం నరేందర్ రెడ్డి ఫస్ట్ లిస్ట్లో ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి నేను మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. దాని తర్వాత చల్లా వంశీచంద్ర రెడ్డి ఉన్నారు, విహెచ్ హనుమంతరావు ఉన్నారు. పార్టీకి చాలా రోజుల నుంచి, అంటే సుదీర్ఘ కాలం పాటు ఆయన పార్టీ కోసం కష్టపడ్డ నేత. ఆయనతో పాటు జి చిన్నారెడ్డి మాజీ మంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది. టి జీవన్ రెడ్డి. సో మరి మొత్తం కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి దాంట్లో జగిత్యాల దాదాపు 40-45 ఏళ్ళ నుంచి కూడా ఆయన ఉన్నారు. ఆయన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి మరి ఆయన పేరును కూడా ఇటు జగ్గారెడ్డి సిఫార్సు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లా షబీర్ అలీ కూడా ఉన్నాడు. సో ఆయనకి ఇస్తారా మరి ఏంటి అనేది ఒకవైపు ఉంది. రోహిన్ రెడ్డి పేరు కూడా. సో మొత్తం ఈ 16 మందిలో కీలక నేతలు వీళ్ళందరుగా ఉన్నారు. ముఖ్యంగా ఇటు అధిష్టానం దాదాపు వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన పేరు ఖరారైపోయింది. ఇంకొద్ది సేపట్లో మను సింఘ్వి పేరు, అలాగే వేం నరేందర్ రెడ్డి పేరు, ఇద్దరికి రాజ్యసభకు సంబంధించినటువంటి పేర్లు బయటికి రానున్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజకీయంగా, అన్నిట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రస్తుతానికి ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఆయన పేరును ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. అందరు నేతలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని గతంలో ఇచ్చినటువంటి హామీ కావచ్చు. వేం నరేందర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. సో ఆ ఎమ్మెల్యే టికెట్ రాలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ రాజ్యసభ సీటు కోసం మాత్రం మరి ఆయన వెళ్ళి చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మరి వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్లు కావచ్చు, మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు కావచ్చు, దాని తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కావచ్చు, అన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ గట్టిగా వచ్చింది. మెజారిటీలో అందరూ కూడా కష్టపడి పనిచేశారు. రేవంత్ రెడ్డికి అధిష్టానం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే అధిష్టానంతో కూడా జరిగే అవకాశాలు కొంత కనిపిస్తున్న పరిస్థితి. సో సానుకూలంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిగిలిన ఆశావహులుగా ఉన్నటువంటి కీలకమైన నేతల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ రకంగా సర్ది చొప్పునున్నారు అనుకోవచ్చు? డెఫినెట్గా అంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఈ 2 పేర్లు వెలువడిన తర్వాత అసమ్మతి నేతలందరూ కూడా ఉంటారు. వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, పైన ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు,
వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. సో మరి ఈ సీటుకు సంబంధించి కూడా చూడాలి. ఇప్పటికే జీవన్ రెడ్డికి ఇస్తారనేది కూడా కొంత చర్చ జరిగింది, షబీర్ అలీకి ఇస్తారనేది కూడా కొంత చర్చ జరిగిన పరిస్థితి కనబడుతోంది. ఇట్లా చాలామంది విహెచ్ హనుమంతరావు కావచ్చు, ఇట్లా పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు ఇవ్వాలి అనేది ఒక అంశం. దాంతోపాటు మధుయాష్కి గౌడ్ పేరు కూడా వినిపించింది. బీసీ కోటాలో ఇస్తే కనుక, ఒకవేళ బీసీ కోటాలో ఇస్తే మధుయాష్గా లేకపోతే విహెచ్ హనుమంత ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు రేవంత్ రెడ్డి మొత్తం కూడా ఇదంతా కోఆర్డినేషన్ చేసుకొని మంత్రులను, ఇటు పార్టీ నేతలను, పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ 2.5 సంవత్సరాలు అంటే సమిష్టిగా ప్రభుత్వ పాలన చేస్తున్నాడు అనేది మొన్న ఏదైతే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారో అది డీసీసీ మీటింగ్ సంబంధించి కూడా అభినందించినట్టు తెలుస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఈ రోజు ముఖ్యంగా ఫైనల్ లిస్ట్ చేయడానికి, రాజ్యసభ సీటుకు సంబంధించి ఫైనల్ లిస్ట్ చేయడానికి ఆయన బయలుదేరి వెళ్ళారు. అక్కడ మరి దాదాపు ఈ వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం మరికొద్ది సేపట్లో మరి ఎవరి పేరు రానుంది, మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సతీష్, ఇక ఈ అంశం కనుక మనం చూస్తే కనుక ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారైపోయింది రాజ్యసభ సీటు కోసం. ఇక మరొకరి పేరు వేం నరేందర్ రెడ్డి పేరు ప్రకటించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పట్టుపట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ అంశంలో ఇంకా కీలకమైన నేతలు జీవన్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో ఆ రెండో వ్యక్తి ఇప్పటికే కూడా అభిషేక్ సింఘ్వి ఖరారు అవడంతో కూడా ఇంకొకరి పేరు ఏం వెలవనుంది అనే దాని మీద అయితే కొంత సస్పెన్స్, ఆసక్తి నెలకొని ఉంది. ఒకవైపు వేం నరేందర్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ